హాయ్ ఫ్రెండ్స్, మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం. ఈ వీడియోలో మనం తమిళనాడులోని ప్రముఖమైన ఆలయాలను దర్శించుకుందాం. శ్రీ మురుగన్ టెంపుల్, పజాముదిర్చోలై. మదురైకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మురుగన్ ఆలయంలో మురుగన్ విగ్రహం ఒకటే ముఖం కలిగి 4 చేతులు కలిగి ఉండటం విశేషం. దేశంలోని 6 ముఖ్యమైన మురుగన్ ఆలయాల్లో ఈ మురుగన్ ఆలయం ఆఖరిది. ఈ ఆలయంకి కొద్ది దూరంలో ఎత్తైన గుట్టపై ఉన్న శ్రీ రక్కాయమ్మన్ ఆలయంని, నూపర గంగ యొక్క ప్రవాహం పడుతున్న మాధవి మండపంని తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీ కల్లాజిగార్ టెంపుల్, అజగర్ కోయిల్. శ్రీ కల్లాజిగార్ ఆలయంలోని 2 ఆలయ ప్రాంగణాలు, అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన 3 విమాన గోపురాలు మన చూపులను ఆకట్టుకుంటాయి. ప్రధాన గోపుర ద్వారం దగ్గర ఆలయ రక్షణ కోసం శ్రీ గురుపన్న స్వామి నిలబడి ఉంటాడు కనుక ఆ ద్వారంని 18 పడి శ్రీ గురుపన్న స్వామి సన్నిధి అని పిలుస్తారు. ఆ ద్వారం ఎప్పుడూ మూసి ఉంటుంది కనుక పక్కనే ఉన్న ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోనికి ప్రవేశిస్తాం. శ్రీ కాళమేఘ పెరుమాళ్ టెంపుల్, మధురై. 1755లో జరిగిన కర్ణాటిక్ యుద్ధాల సమయంలో బ్రిటిష్ జనరల్ కర్నల్ హెరాన్ శ్రీ కాళమేఘ పెరుమాళ్ దేవస్థానంలో ఉన్న విగ్రహాలను, ఇతర విలువైన వస్తువులను దోచుకొని ఆ సంపదని ఒంటెలపై తీసుకువెళ్తుండగా కళ్ళర్లు అనే ఒక ట్రైబు బ్రిటిష్ సైన్యంపై దాడి చేసి దేవాలయ విగ్రహాలను తిరిగి ఆలయంకి ఇచ్చారు. ఈ సంఘటనను స్మరిస్తూ ఈ దేవస్థానంలో ఈనాటికి దేవుడు కళ్ళర్ల వేషంలో ఊరేగింపుగా వస్తారు. అలాగే ఉత్సవ సమయంలో దేవుడి రథాన్ని లాగే హక్కులు కూడా కళ్ళర్లకు ఇచ్చారు. ఈ ఆలయంలో తాయారమ్మవారు గడప దాటి బయటకు రారు. ఉత్సవ సమయంలో పెరుమాళ్ళు శ్రీ ఆండాళ్ళతో కలిసి ఊరేగింపులో పాల్గొంటారు. శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్, మధురై. మలైధ్వజ పాండ్యుని రాణి అయిన కాంచనమాల సంతానం కోసం పార్వతీదేవిని ప్రార్థిస్తూ గాఢమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి 3 సంవత్సరముల వయసు కలిగిన బాలిక రూపంలో ప్రత్యక్షమై ఆమె ఒడిలో కూర్చుంది. ఆ బాలికను చూసి ఆనందపడుతున్న రాజదంపతులు ఆ బాలికకు 3 ఎదలు ఉండటం చూసి ఎంతో బాధపడ్డారు. ఆ బాలికను పుత్రుడిలా పెంచమని శివుడిని చూసినప్పుడు ఆమె 3వ ఎద మాయమవుతుందని ఆకాశవాణి తెలియజేయటంతో ఆ రాజదంపతులు ఎంతో సంతోషించి ఆ బాలికకి తడాగదై అనే పేరు పెట్టారు. ఆ బాలిక యుద్ధ విద్యలలో శిక్షణ పొంది యుద్ధాలలో అనేక దేశాలను జయించింది. చివరకు కైలాసం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు శివుడు ఎదురుపడటంతో అతని అందానికి ముగ్ధురాలై ఆమె అతని ముందు మోకరిల్లటంతో ఆమె 3వ ఎద కనుమరుగయ్యింది. ఆనాటి నుంచి 8వ రోజున శివపార్వతుల వివాహం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ ఆలయంలోని రజత సభలో నటరాజు ఎడమకాలితో భూమిని తాకుతూ కుడికాలును పైకి ఎత్తి నాట్యం చేస్తూ ఉంటాడు. ఇతర ఆలయాలలో నటరాజర్ కుడికాలుతో భూమిని తాకుతూ నాట్యం చేయటం గమనించవచ్చు. చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ డాలర్స్. 1841లో ఒక చిన్న ప్రార్థనాలయంగా ప్రారంభమైన సెయింట్ మేరీస్ కేథడ్రాల్ 1916లో తిరిగి నిర్మించబడింది. ఈ ప్రార్థనాలయం 1938లో ప్రో కేథడ్రాల్గా, 1969లో పూర్తి కేథడ్రాల్ చర్చిగా మారింది. వండియూర్ మరియమ్మన్ టెంపుల్, మధురై. వండియూర్ మరియమ్మన్ ఆలయంలో ప్రధాన దేవత అయిన అంబిక ముఖం మీద చిరునవ్వుతో ఒక చేతితో పాశం, ఇంకొక చేతితో అంకుశం పట్టుకొని మరియమ్మల్లాగా దర్శనమిస్తుంది. ఆమె తన కుడికాలుని మడిచి కూర్చుని ఉండగా ఎడమకాలు సగం మడిచి
నేలపై ఉన్న మహిషాసురుని తొక్కిపెడుతూ మహిషాసురమర్ధిని అయిన దుర్గను గుర్తుకు తెస్తుంది. అందువలనే దుర్గా మరియమ్మన్ యొక్క అరుదైన కలయికయే వండియూరు మరియమ్మన్ ఆలయంలో వెలిసిన అంబిక అని చెప్పవచ్చు. వండియూరు మరియమ్మన్ తెప్పాకుళం ట్యాంక్, మదురై. శ్రీ పుష్పవన్నీశ్వరర్ టెంపుల్, తిరుప్పావనం. శ్రీ ఆది జగన్నాథారార్ టెంపుల్, తిరుపుల్లాని. పుల్లార్ అనే మహర్షి అశ్వత్థ వృక్షం కింద కఠోరమైన తపస్సు చేసి ఆది జగన్నాథుని దర్శనం చేసుకున్నాడు. ఆ మహర్షి యొక్క కోరిక మేరకు భగవంతుడు తన భక్తులను ఓదార్చటానికి అత్యావతారమూర్తి రూపంలో ఆది జగన్నాథార్ అనే పేరుతో ఇక్కడ నివసించటానికి అంగీకరించాడు. ఆ మహర్షి పేరు మీద ఈ ప్రదేశానికి తిరుపుల్లాని అనే పేరు వచ్చింది. శ్రీ హనుమాన్ టెంపుల్, సేతుకరాయ్. లంక చేరేందుకు వానరసేన నిర్మించిన సేతు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యింది కనుక ఈ ప్రదేశముని ఆదిసేతు లేదా సేతుకరాయ్ అని పిలుస్తారు. శ్రీరాముడు లంక నుంచి ఇక్కడకు తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఆదేశంతో ఆ సేతువు నాశనం చేయబడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. పంబన్ బ్రిడ్జి 1914లో నిర్మించిన పాత పంబన్ రైల్వే బ్రిడ్జి మధ్యలో 2 భాగాలుగా విడిపోయి 2 భాగాలు పైకి లేచి కింద నుంచి వెళ్లే పడవలకు దారి ఇస్తుంది. 2025లో నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి వెర్టికల్ లిఫ్ట్ పద్ధతిలో పైకి లేచి కింద నుంచి వెళ్లే పడవలకు దారి ఇస్తుంది. శ్రీ రామనాథస్వామి టెంపుల్, రామేశ్వరం. జ్యోతిర్లింగ క్షేత్రమైన రామనాథస్వామి ఆలయం చార్ధామ్ పుణ్యక్షేత్రములలో ఒకటి. రావణుడిని గెలిచి శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెడుతూ రామేశ్వరంలోని గంధమాతన పర్వతం దగ్గర ఆగి బ్రాహ్మణ హత్యా దోష పరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పండితులు చెప్పటంతో శ్రీరాముడు మేరు పర్వతం నుంచి ఒక శివలింగం తీసుకురావాలని హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు ముహూర్త సమయానికి రాలేకపోవటంతో సీతామాత ఇసుకతో తయారు చేసిన సైకతలింగంని ప్రతిష్ఠించి శ్రీరాముడు మహాశివుడిని ఆరాధించాడు. ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు సైకతలింగాన్ని చూసి సహించలేక కోపంతో దాన్ని తొలగించబోయి విఫలమయ్యాడు. శ్రీరాముడు హనుమంతుడిని సముదాయించి అతడు తీసుకువచ్చిన శివలింగాన్ని సైకతలింగానికి ఎడమవైపున విశ్వనాథలింగంగా ప్రతిష్ఠించి పూజించాడు. అందువల్లనే రామేశ్వరం దర్శించుకున్న భక్తులు మొదట హనుమంతుడు తీసుకువచ్చిన విశ్వనాథలింగంని దర్శించుకున్న తర్వాత సీతామాత తయారు చేసిన సైకతలింగంని దర్శించుకుంటారు.
రామార్ పాదం టెంపుల్ రామేశ్వరం. రామేశ్వరంలోని గంధమాదన పర్వతం మీద ఉన్న రామార్ పాదం ఆలయంలో రాముని పాదముద్రికలను పూజిస్తారు. ఈ పాదముద్రికలు ఉన్న ప్రదేశంలోనే శ్రీరాముడు నిలబడి లంక ప్రయాణానికి సన్నాహాలు చేసినట్లు చెబుతారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ రామేశ్వరం. మన 11th ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి సంస్మరణార్థం రామేశ్వరంలో నిర్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ని చూస్తుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మన దేశం సాధించిన అభివృద్ధిలో ఆయన పాత్రని మనం తెలుసుకోవచ్చు. కోదండరామార్ టెంపుల్ ధనుష్కోటి. శ్రీరాముడు రావణుడిని యుద్ధంలో ఓడించిన తరువాత అతని సోదరుడైన విభీషణుడికి ఈ కోదండరామార్ ఆలయం ఉన్న ప్రదేశంలోనే రాజ్యాభిషేకం నిర్వహించాడని చెబుతారు. ధనుష్కోడి 1964 సంవత్సరం డిసెంబర్ 23న వచ్చిన సునామీ అలలకు ధనుష్కోడిలోని అన్ని నిర్మాణాలు ధ్వంసం అయిపోయాయి. పాంబన్ ధనుష్కోడి రైల్వే మార్గం కొట్టుకుపోవడంతో ఆ వంతెన మీద వెడుతున్న రైలు కూడా కొట్టుకుపోయి అందులోని 1800 మంది పైగా ప్రయాణికులు మరణించారు. ఆ ప్రాంతంలో తరచుగా తుఫాను, సునామీ లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఆ గ్రామాన్ని పునర్నిర్మించడానికి అయ్యే ఖర్చు భరించలేనంత ఎక్కువగా ఉండటం వల్ల తమిళనాడు ప్రభుత్వం ఆ గ్రామాన్ని నివాసానికి అనర్హంగా ప్రకటించింది. ఉదయం నుంచే సాయంత్రం 5 గంటల వరకు పర్యాటకులతో కళకళలాడే ధనుష్కోడి రాత్రి అయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ తిరుచెందూర్. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఋషులను, దేవతలను బంధించి బాధలు పెడుతున్న సూర్పడ్మన్ అనే రాక్షసరాజుని ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరుచెందూర్లో 6 రోజుల పాటు తీవ్ర యుద్ధం చేసి అతన్ని ఓడించాడు. మామిడి చెట్టు రూపంలో దాక్కున్న సూర్పడ్మన్ను తన ఆయుధంతో 2 భాగాలుగా చీల్చివేశాడు. సూర్పడ్మన్ కరుణించమని కోరటంతో స్వామి 2 భాగాలుగా చీలిపోయిన ఆ మామిడి చెట్టులో ఒక భాగాన్ని నెమలిగా మార్చి తనకి వాహనంగా ఉంచుకున్నాడు. కోడిగా మార్చిన చెట్టులోని 2వ భాగాన్ని తన యుద్ధ పతాకం మీద చిహ్నంగా ఉంచుకున్నాడు. గగనాధీశ్వరార్ టెంపుల్ కన్యాకుమారి. గగనాధీశ్వర ఆలయం రాజరాజ చోళుడి కాలంలో అంటే 10-11 శతాబ్దాల మధ్య నిర్మించబడినట్లు ఆలయంలో లభించిన శాసనాలు మనకి తెలియచేస్తున్నాయి. ఈ ఆలయంలో జరిగే ఉత్సవమూర్తి ఊరేగింపు ఇప్పుడు మనం చూస్తున్నాం. సదరన్ మోస్ట్ ల్యాండ్ మైల్ పాయింట్ ఆఫ్ లెటర్ కన్యాకుమారి. భారతదేశంలో అట్టడుగు భాగంలో ఉన్న చిట్ట చివరి పోస్ట్ బాక్స్ని దర్శించుకున్న గుర్తుగా పర్యాటకులు అందులో సెల్ఫ్ అడ్రస్డ్ కవర్స్ని పోస్ట్ చేసుకుంటారు. భగవతి అమ్మాన్ టెంపుల్ కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉన్న భగవతి అమ్మాన్ ఆలయం 108 శక్తిపీఠాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క వీపు భాగం పడినట్లుగా చెబుతారు. వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి. కన్యాకుమారి తీరానికి సుమారు 500 మీటర్ల దూరం ఉన్న ఈ ఐలాండ్ మీద డిసెంబర్ 25, 1892లో స్వామి వివేకానందుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాడు. తిరువళ్ళవార్ స్టాచ్యూ కన్యాకుమారి. ఈ ఐలాండ్ మీదనే తమిళ కవి, ఫిలాసఫర్ అయిన తిరువళ్ళవార్ స్మృత్యర్థం ద స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ నిర్మించబడింది. వివేకానంద రాక్ మెమోరియల్ని, ద స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ని కలుపుతూ నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తూ
కింద నుంచి కనిపించే సముద్రపు కెరటాలను చూడటం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. శ్రీపాద మండపం, కన్యాకుమారి. పార్వతీదేవి కన్యాకుమారి అమ్మాన్గా ఈ ప్రదేశంలో శివుని కోసం తపస్సు చేసినట్లు చెబుతారు. అమ్మవారి పాదముద్రలను ఇక్కడ మనం చూడవచ్చు. లేడీ ఆఫ్ రాన్సమ్ చర్చ్, కన్యాకుమారి. వ్యాక్స్ మ్యూజియం, కన్యాకుమారి. కన్యాకుమారిలో ఉన్న వ్యాక్స్ మ్యూజియంలో జీవకళ ఉట్టిపడుతున్న ప్రముఖుల మైనపు విగ్రహాలు, గోడల మీద చిత్రీకరించిన 3D చిత్రాలు మన మనసులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సీషెల్స్. కన్యాకుమారి సముద్ర తీరంలో రకరకాల గవ్వలు దొరుకుతాయి. ब्लैक ग्रीन दाहिने वाला शंख, सी अर्चन, स्टार फिश पूरे वो जरे सर. अब एक लेगा तभी 200-300 बताएगा. मेरे का ऐसा नहीं, पूरे बेचने का खाली 50 रुपये मिलता है, देने का नहीं. ये देखो देखो ओरिजिनल फिश, तारा मछली, ये सी अर्चन, समुद्र के नारियल सब ये बाउंड नहीं. త్రివేణి సంగమం, కన్యాకుమారి. బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే త్రివేణి సంగమంలో సముద్ర స్నానం చేయటం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. వేలమురుగన్ టెంపుల్, మురుగన్ కుండ్రాం, కన్యాకుమారి. అగస్తీశ్వరాలయం, అగస్తీశ్వరం. భార్య లోపాముద్ర సమేతంగా అగస్త్యముని ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని పూజించాడు కనుక ఈ ప్రదేశముని అగస్తీశ్వరం అని, ఇక్కడ వెలిసిన ఈశ్వరుడిని అగస్తీశ్వరుడని పిలుస్తారు. సుచేంద్రం ఆలయం యొక్క రాజగోపురం మీద, ఆలయం లోపల స్తంభాల మీద చెక్కిన శిల్ప సంపద నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చు. త్రిమూర్తులు ఒకే లింగంలో సాక్షాత్కరించిన శివలింగం కనుక ఇక్కడ స్వామిని శ్రీ స్థనుమలయన్ అని అంటారు. స్థను అంటే శివుడు, మల్ అంటే విష్ణువు, అయన్ అంటే బ్రహ్మ. పద్మనాభపురం ప్యాలెస్. కేరళ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవటానికి పద్మనాభపురం ప్యాలెస్ని చూడాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత పద్మనాభపురం తమిళనాడు ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళినప్పటికీ ఈ ప్యాలెస్ కేరళ ప్రభుత్వ అధికారంలోనే ఉంది. తమిళనాడులోని ఇతర ముఖ్యమైన ప్రదేశాలను గురించి తెలుసుకోవటానికి మా తరువాత వీడియోలను చూడండి. మా కల్చరల్ సోల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలని లైక్ చేయటం మర్చిపోవద్దు.